సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట సుభగం చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చూలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం Tam tadam tam tadam tadam tam tadam tadim kadagam శ్రీరంగని గాథల మధురం శ్రీవిభూతి గానమే శుభదం శ్రీరంగని గాథల మధురం శ్రీవిభూతి గానమే శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం పెరుమాళ్ కోయిల్ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి ప్రధానమైన క్షేత్రాలు 4: కోయిల్, తిరుమలై, పెరుమాళ్ కోయిల్, తిరునారాయణపురం. కోయిల్ అంటే శ్రీరంగం, తిరుమలై మన శ్రీనివాసుడు వేయించేసి ఉండేటువంటి తిరుమల కొండ, పెరుమాళ్ కోయిల్ కాంచీపురం. ఈ 3 108 దివ్యదేశముల్లో చేరినవి. 4వది కర్ణాటక రాష్ట్రంలో ఉండే మేల్కొట్టై అనేటువంటి తిరునారాయణపుర క్షేత్రం. ఇది దివ్యదేశముల్లో చేరకపోయినా ఆచార్య అభిమాన స్థలంగా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం. ఈ 4 నిత్యము శ్రీ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన వారందరూ కూడా అనుసంధానం చేసుకునేటువంటి తలచుకునేటువంటి క్షేత్రములు. అందులో 3వ క్షేత్రం ఈ కాంచీపురం. నగరేషు కాంచీ అని అందమైనటువంటి నగరాల్లో కాంచీ నగరం చాలా అద్భుతమైనటువంటి నగరంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఇక్కడ వేంచేసి ఉండేటువంటి స్వామి వరదుడు, వరప్రదుడు. ఎవరు ఏది యాచించినా ఏది కోరినా ఆఖరికి తనని కోరినా ప్రసాదించేటువంటి స్వభావం కలిగినటువంటి స్వామి. తనకి ఇష్టమైనటువంటి రామానుజుల్ని త్యాగం చేయడం చేత త్యాగమంటపము అని ఈ క్షేత్రానికి ప్రసిద్ధి వచ్చినది. రామానుజుల వారి యొక్క బాల్యమంతా కూడా గడిచినటువంటి క్షేత్రము ఈ కాంచీపురం. ఈ దివ్యక్షేత్రాన్ని ఈనాడు మనం కనులార దర్శించి ఆ వరదరాజస్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుదాం. తమిళనాట ప్రసిద్ధమైన నగరాలలో కాంచీపురం ఒకటి. చెన్నై నగరానికి నైరుతి దిశగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కాంచీపురం. భారతదేశంలో ముక్తిప్రద క్షేత్రాలుగా కీర్తింపబడే వాటిలో కాంచీపురం ఒకటి. తక్కినవి అయోధ్య, మధుర, మాయా అంటే హరిద్వార్, కాశీ, అవంతిక, ఉజ్జయిని, ద్వారక. ఈ క్షేత్రాన్ని పెద్దలు ఎలా కీర్తిస్తున్నారో వినండి. శ్రీకాంచీనగరేతు హస్తిగిరిరిత్యాఖ్యే
नन्ताब्जिनी शोभिते युक्ते शेषवराह पद्मकुशक ब्रह्माख्यतीर्थैः सदा सम्प्राप्यद्भुतपुण्यकोटिनिलयं पत्नीं पेरुन्देविकां भाति श्रीवरदो विभुर्वरुणदिग्वक्त्राब्ज संस्थानगः प्रत्यक्षस्तु बृहस्पतेः कलिजितः श्रीभूतनाम्नो मुने। ఇక్కడ స్వామికి వరదరాజులు అని పేరు. అమ్మవారు పెరుందేవి తాయార్. వేగవతీ నదికి ఉత్తరాన అనంత పుష్కరిణీ తీరంలో హస్తిగిరిపై పుణ్యకోటి విమానంలో పశ్చిమముఖంగా నిలుచొని దర్శనమిస్తున్నారు స్వామి. సత్యవ్రత క్షేత్రంగా ప్రసిద్ధమైన ఈ దివ్య దేశంలో శేషవరామ పద్మకుశ బ్రహ్మతీర్థాలున్నాయి. ఆదిశేష భృగు గజేంద్రులకు ప్రత్యక్షమైన స్వామిని పూదత్తాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్ కీర్తించారు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన 4 క్షేత్రాలు కోయిల్ అనబడే శ్రీరంగం, తిరులా, పెరుమాళ్ కోయిల్ అని పిలువబడే కంచి, తిరునారాయణపురంగా ప్రసిద్ధి చెందిన మేల్కొట్ట. కృతయుగంలో చతుర్ముఖ బ్రహ్మచేత, త్రేతాయుగంలో గజేంద్రుని చేత, ద్వాపర యుగంలో బృహస్పతి చేత, కలియుగంలో ఆదిశేషుని చేత అర్చింపబడిన మహాపుణ్యక్షేత్రం ఈ కాంచీపురం. వేగవత్యుత్తరీ తీరే పుణ్యకోట్యాం హరిస్వయం వరదః సర్వభూతానాం అద్యాపి పరిదృశ్యతే. వేగవతీ నదికి ఉత్తర భాగాన పుణ్యకోటి విమానంలో సర్వప్రాణికోటికి వరప్రదుడైన వరదరాజస్వామి స్వయంగా వేంచేసి ఈనాటికి భక్తులకు దర్శనమిస్తున్నాడు అని పురాణాలు ప్రస్తుతిస్తున్నాయి. శ్రీరంగం భోగమంటపం, తిరుమల పుష్పమంటపం, తిరునారాయణపురం జ్ఞానమంటపం, కాంచీపురం త్యాగమంటపంగా ప్రసిద్ధి చెందాయి. విశిష్టాద్వైత సంప్రదాయ ప్రవర్తకులైన భగవద్ రామానుజుల వారి బాల్యమంతా గడచింది ఈ కాంచీపురంలోనే. ఆనాడు వారు వరదరాజస్వామికి తీర్థ కైంకర్యం చేసేవారట. యామున మునలు అనే ఆచార్యుల ఆదేశానుసారం వారి శిష్యులు తిరువరంగ పెరుమాళ్ అరయర్ అనేవారు వరదరాజస్వామి వారిని ప్రార్థించి శ్రీరామానుజుల వారిని శ్రీరంగం తీసుకొనిపోయారట. తమకు కైంకర్యం చేసే వారిని త్యాగం చేసి శ్రీరంగానికి పంపిన కారణాన ఈ క్షేత్రానికి త్యాగమంటపం అనే పేరొచ్చింది. శ్రీరంగంలో శ్రీరంగనాథస్వామికి ఆంతరంగిక భక్తులు తిరుప్పాణి ఆళ్వార్లు, తిరుమలై శ్రీనివాసునకు ఆంతరంగికులు కురుంబరుత్త నంబి, కంచి వరదరాజస్వామి వారికి ఆంతరంగిక భక్తులు తిర్కుచ్చి నంబి. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా అత్తి చెట్లతో అంటే మేడి చెట్లతో ఉండేదట. ఆ కారణాన దీనికి అత్తియూర్ అనే పేరొచ్చిందట. హస్తి అనే పదం తమిళంలో అత్తిగా వ్యవహరింపబడుతోన్నది. హస్తిగిరి మీద స్వామి ఉండడం చేత దీనికి అత్తియూర్ అనే పేరొచ్చిందని మరికొందరి అభిప్రాయం. పూర్వం ఒకానొకప్పుడు విధాతకు శ్రీహరిని దర్శించాలనే కోరిక కలిగింది. ఆ దివ్యమంగళమూర్తిని దర్శించడానికి తపస్సు చేయడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆ తపస్సు ఫలించి శ్రీహరి జలరూపిగా ప్రత్యక్షమైనాడు. అలా ప్రత్యక్షమైన స్థలమే పుష్కర క్షేత్రం. శ్రీహరి జలరూపిగా ప్రత్యక్షమైన పరమేష్ఠికి సంతృప్తి కలుగలేదు. ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించాలని మరలా తపస్సు చేశాడు. ఈసారి స్వామి భూమియందు అరణ్యరూపిగా అవతరించాడు అన్నట్లు అరణ్య రూపంలో దర్శనమిచ్చాడు. ఆ అరణ్యమే ఈనాటి నైమిశారణ్యం. బ్రహ్మగారికి అయినా సంతృప్తి కలుగలేదు. మరల తపస్సు చేయడం ప్రారంభించాడు. అంతలో అశరీరవాణి చతుర్ముఖ
100 అశ్వమేధయాగాలు చేస్తే శ్రీహరి దర్శనం లభిస్తుంది అని పలికింది. సరేనని చతుర్ముఖుడు ఇక్కడ అంటే ఈనాటి కాంచీపురంలో యాగం చేయడం ప్రారంభించాడు. ఇక్కడ చేసిన పుణ్యకార్యం 100 ఫలితాన్నిస్తుంది. కనుక ఇక్కడ ఒక్క అశ్వమేధం చేస్తే 100 అశ్వమేధాల ఫలం లభిస్తుంది గనుక త్వరలోనే శ్రీహరి సాక్షాత్కారం కలుగుతుందని యాగం ప్రారంభించాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయన ప్రయత్నం ఫలించి యజ్ఞకుండం నుంచి స్వామి ఆవిర్భవించాడు. ఆనాటి రూపాన్ని పెద్దలు ఎలా కీర్తిస్తున్నారో వినండి. వపా పరమిమళ్ళోల్లాస వాసితాధరపల్లవం ముఖం వరదరాజస్య ముగ్ధస్మిత ముపాస్మహే. ఇలా ప్రత్యక్షమైన మూర్తి వరదరాజస్వామి. వారిని ఉత్సవమూర్తులుగా ఉంచి విశ్వకర్మ చేత మూలమూర్తిని చేయించాడు చతుర్ముఖుడు. విశ్వకర్మ దారువుతో అంటే కొయ్యతో వరదరాజుల మూలమూర్తిని చేసి దానికి వెండి తొడుగు వేశాడు. ఆ మూర్తి చిరకాలం ఆరాధనలో ఉంటే ఏమవుతుందో అని చతుర్ముఖుడు ఆ విగ్రహాన్ని అక్కడే ఉండే అనంత పుష్కరిణిలో దాచి శిలతో మరో విగ్రహాన్ని చేయించి హస్తిగిరిపై ప్రతిష్ఠించాడు. ఆ సుందరతర మూర్తినే ఈనాడు మనం దర్శించుకుంటున్నాం. అనంత సరస్సులోని మూర్తిని 40 సంవత్సరాలకు ఒకసారి పైకి తీసి వసంత మంటపంలో భక్తులు దర్శించడానికి వీలుగా ఉంచుతారట. ఇలా 40 రోజులు గడిచాక తిరిగి పుష్కరిణిలోనే ఉంచేస్తారట. మొసలి బారిన పడిన గజేంద్రుడు ఆనాడు జగన్మూలమా అని ఆక్రోశిస్తే పరుగెత్తి వచ్చి మకరిని సంహరించి గజేంద్రుణ్ణి రక్షించాడు. ఆ సంఘటన జరిగింది ఈ కాంచీపురంలోని. ఇలా తనను రక్షించిన స్వామిని తాను ధరించాలనే ఆశతో గజేంద్రుడు పర్వతంగా మారి స్వామిని తనపై వేంచేయమన్నాడట. ఆ పర్వతమే హస్తిగిరి. ఆనాటి కరివరదుడు ఈనాటి వరదుడు. ఈ ఆలయం 5 ప్రాకారాలుగా ఉంటుంది. అందులో మొదటి ప్రాకారానికి వయ్యం మాళిగై అని పేరు. అంటే స్వామివారి భూలోక నివాసం అన్నమాట. ఇందులోనూ గర్భాలయం ఉన్నది. ఇక రెండవ ప్రాకారం తిరుమాలై ప్రాకారం. ఇది ప్రదక్షిణా ప్రాకారం. ఇక్కడే నరసింహస్వామి వారి ఆలయం, ధన్వంతరి ఆలయం, బ్రహ్మబావి మొదలైన ఉన్నాయి. మూడవది అళవందార్ ప్రాకారం. ఇక్కడే మడప్పళ్ళి పెరుందేవి తాయారు సన్నిధి మొదలైనవి దర్శనమిస్తాయి. ఇక నాలుగవది ఆళ్వార్ తిరువీధి. ఇక్కడే ఆళ్వారాచార్యుల సన్నిధులున్నాయి. అనంత సరస్సు కూడా ఈ ప్రాకారంలోనే మనకు కనిపిస్తుంది. 5వ ప్రాకారం గోపురానికి ఈవలనే ఉంటుంది. ఔరంగజేబు కాలంలో ఈ ప్రాంతం మీద దండయాత్ర జరిగిందట. ఆ కారణాన స్వామివారిని రక్షించాలని ఉత్సవ విగ్రహాలను తీసుకుని తిరుచి జిల్లా ఉడయార్పాలయం అనే అరణ్యంలో దాచుంచారట. ఆ తరువాత పరిస్థితులు అనుకూలించి పెరుమాళ్లను తిరిగి తీసుకుని వద్దామంటే ఆనాడు ఆ ప్రాంతం అంటే ఉడయర్పాలయం ప్రాంతాన్ని పాలించే రాజు అంగీకరించలేదట. అప్పుడు అత్తంజీయర్ అనే స్వామివారు తోడర్మల్లు అనే వారి సహాయంతో వరదరాజస్వామిని తిరిగి కంచికి తీసుకుని వచ్చారట. దీనికి నిదర్శనంగా ఈనాటికి ఒక ఉత్సవం జరుగుతోంది ఇక్కడ. శీలించీపురం అనగానే మనకు గుర్తుకు వచ్చేది గరుడ సేవ. కంచి గరుడ సేవ అనే నానుడి తెలుగునాట ప్రసిద్ధి. వినతాసుత వాహనుడై వెడలే కాంచీ వరదుడు అని శ్రీ త్యాగరాజస్వామి కంచిగరుడ సేవ వైభవాన్ని కీర్తించారు. ఎవరు పరతత్వము అనే ప్రశ్నకు సమాధానంగా గరుత్మంతుడు వరదరాజస్వామి పాదాలను అరచేతిలో పెట్టుకుని ఇదే పరతత్వము అని మనకు చూపిస్తున్నాడు అనంటారు పెద్దలు. గరుత్మంతుడు వేదస్వరూపుడు. ఆయన అరచేతిలోని పాదాల మనకు శరణ్యం అంటే రక్షకం. ఈ వైభవాన్ని దర్శించాలే గాని చెప్పతరం కాదు. వృషభ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలలో 3వ నాడు ఉదయాన్నే జరిగే ఈ గరుడ సేవని దర్శించడానికి లక్షలాది భక్తులు రాత్రి నుండే ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గరుడ సేవను గురించిన ఒక ఐతిహ్యం వినండి.
కాంచీపురం ఉండే తొండ మండలంలోనే షోలింగర్ అనే దివ్య దేశం ఉన్నది. దీనికే ఘటికాచలం అని, తిరుక్కడిగై అని, చోళసింహపురం అని పేరు. ఈ క్షేత్రంలో దొడ్డయాచార్యుల వారనే ఒక మహాభక్తులైన శ్రీ వైష్ణవాచార్యులు ఉండేవారు. వారు ప్రతి సంవత్సరం కంచిలో జరిగే బ్రహ్మోత్సవానికి వెళ్లి గరుడ సేవను దర్శించేవారు. గరుడ వాహనాన్ని అధిష్ఠించి గోపుర ద్వారంలో నిలిచిన వరదరాజులను దర్శించి తన్మయత్వం చెందుతూ ఉండేవారు. ఇలా కొంతకాలం గడిచింది. దొడ్డయాచార్యుల వారికి వయస్సు మీద పడింది. నడక సాగడం లేదు. చూపు మందగించింది. ఆ కారణాన వారు ఒక సంవత్సరం గరుడ సేవకని కంచికి వెళ్లలేకపోయారు. కాని అయ్యో, గరుడ సేవ సేవింపలేకపోయానే అనే బాధ వారిని విడిచిపెట్టలేదు. వెళ్లలేకపోయినా కంచికి అభిముఖంగా నిలచి నమస్కరిస్తే చాలునని భావించుకున్నవాడై అక్కడ, అంటే షోలింగర్లో ఉండే తక్కావకొళం అనే పుష్కరిణి సమీపంలో నిలచి గరుడ సేవని మననం చేసుకోసాగారు. అంతేకాదు, అక్కడ నుంచే కంచి గరుడ సేవ తమకు కనబడుతుందేమోననే ఆశతో కళ్ళు చికిలించి చూడసాగారట. వారికి తనపై గల ప్రేమకు పరవశించిపోయాడు వరదరాజస్వామి. తనకు పట్టిన గొడుగులను పక్కకు తొలగించమని అర్చకులను ఆజ్ఞాపించి అక్కడ నుండే దొడ్డయాచార్యుల వారికి దర్శనమిచ్చాడట. నేటికి ఈ ఉత్సవ దినాన గోపుర ద్వారంలో గొడుగులు పక్కకు తొలగించడాన్ని మనం గమనిస్తాం. ఆచార్యులందరూ అభిమానించి దర్శించిన దివ్యక్షేత్రం ఈ కాంచీపురం. ఒకనాడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గురుకులాలతో, విద్యాలయాలతో, ఆలయాలతో విలసిల్లి నేటికి తన వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఈ క్షేత్ర వైభవాన్ని పూదత్తాళ్వార్లు ఈ విధంగా కీర్తిస్తున్నారు. గరుత్మంతుణ్ణి నడిపించువాడు, మనవాళ మహామునులను తలపై ధరించిన ఆదిశేషునిపై పవళించినవాడు, త్రేతాగ్నులను వివరించే వేదము చేత పరతత్వముగా ప్రతిపాదింపబడినవాడు, సముద్రము నుండి పుట్టిన విషమును ఆరగించిన రుద్రునకు సైతం స్వామి అయినవాడు, పరమోపకారకుడైన సర్వేశ్వరుడు హస్తిగిరిపై మనకు దర్శనమును అనుగ్రహిస్తున్నాడు అంటూ మున్నగు విషయములను వివరిస్తూ పాడిన ఈ పాటను వినండి. அத்தையோரான் புள்ளையோர்வான் அடிமணியின் துத்திசேர் நாகத்தின் மேல் துயல்வான் முத்தி மறையாவான் மாகடல் நஞ்சுண்டாந்தனக்கம் இறையாவான் எங்கள் பிரான். అష్టభుజం. లోకంలో మనం సుఖంగా మనుగడ సాగించాలి అంటే మనకు కొంతమంది ఆప్తులు ఉండాలి. ఆ ఆప్తులు చాలా బుద్ధిమంతులుగా, మన క్షేమాన్ని ప్రధానంగా కోరేటువంటి వారుగా ఉన్నప్పుడే మనం సుఖంగా జీవించగలం. వాస్తవంగా ఆప్తుడు ఎవరు? భగవానుడే మనకి ఆప్తుడు. ఆళ్వార్లు అంటారు, తిరుమోహూరు ఆత్తన్. తిరుమోహూరులో ఉండేటువంటి ఆ స్వామి ఆప్తుడు అని. అదిగో అటువంటి ఆప్తుడే ఈ అష్టభుజ క్షేత్రంలో వేంచేసి ఉండే అష్టభుజ స్వామి. కాంచీపురంలోని వరదరాజస్వామి ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ అష్టభుజ స్వామి కీర్తన వినండి. काञ्चामष्टभुजक्षेत्र गजेन्द्र सरसीतटे गगनाकृति वैमाने पश्चात् स्थितिप्रियः अलर्मेल्मङ्गैनायक्य त्वादिकेशव नायकः महामुनि कलिज्ञाभ्यां कीर्त्यः करिवरार्चितः. ఇక్కడ వేంచేసి ఉండే అష్టభుజ స్వామికి ఆదికేశన్ అని పేరు. అమ్మవారు అలమేల్ మంగై తాయార్.
స్వామివారు గజేంద్ర పుష్కరిణీ తీరంలో గగనాకృతి విమానంలో పశ్చిమాభిముఖులై నిలుచుని దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. గజేంద్రునికి ప్రత్యక్షమైన ఈ స్వామిని పేయాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్ కీర్తిస్తారు. కాంచీపురంలోని ఆలయాల చరిత్ర సరస్వతి చతుర్ముఖుల కథతో పెనవేసుకుని ఉంటాయి. ఒకప్పుడు సరస్వతీదేవి చతుర్ముఖునిపై అలిగి ఆయనను విడచి వెళ్ళింది. ఆ తరువాత బ్రహ్మ మనశ్శాంతికై యజ్ఞం చేయడం ప్రారంభించారు. తాను లేకుండా యజ్ఞం ఎలా చేస్తాడో చూస్తానని సరస్వతీమాత ఆ యజ్ఞాన్ని కానీయకుండా చేయడానికి అనేక ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల ఫలితంగానే కంచిలో అనేక ఆలయాలు వెలిశాయి. ఈ ఆలయం కథ దగ్గరికి వస్తే సరస్వతి చతుర్ముఖుని యాగాన్ని పాడు చేయడానికి శరభమృగాన్ని పంపించింది. శరభం అంటే సింహం కంటే పరాక్రమం గలది, ఏనుగు కంటే కూడా బలమైనది. యజ్ఞదీక్షితుడైన బ్రహ్మ దానిని సంహరించవలసిందిగా శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించాడు. ఆయన విధాత భయం తీరేటట్టు 8 బాహువులతో 8 ఆయుధాలను ధరించి అవతరించాడు. శరభంతో పోరాడి దానిని సంహరించాడు. ఆ తరువాత చతుర్ముఖుని ప్రార్థనపై అక్కడే అర్చామూర్తిగా సాక్షాత్కరించాడు. కొంతకాలం గడిచింది. గజేంద్రుడు ఈ క్షేత్రానికి వచ్చాడు. ఆలయానికి ముందున్న మనోహరమైన పుష్కరిణిని చూచాడు. అందులో స్నానం చేసి ఆలయంలోకి ప్రవేశించి అష్టభుజస్వామిని తనివి తీరా దర్శించాడు. అక్కడ నివసిస్తూ ప్రతినిత్యం పుష్కరిణిలో స్నానం చేసి తామర పూలను గ్రహించి స్వామికి అర్పించేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒక మొసలి ఆయన కాలును పట్టుకొన్నది. దాని పట్టును విడిపించుకోలేని గజేంద్రుడు జగన్మూలమా అని పిలువగానే స్వామి చక్రాయుధంతో మొసలిని సంహరించి గజేంద్రుణ్ణి సంరక్షించాడు. ఇలా గజేంద్రుడు రక్షింపబడిన ప్రదేశంలో ఉన్న ఈ పుష్కరిణికి గజేంద్ర పుష్కరిణి అనే పేరొచ్చింది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే కాంచీపురంలోని ఆలయాల్లో వైకుంఠ ద్వారం ఉన్న ఆలయం ఇదొక్కటే. ఇక్కడ ఇంకో ఆచారం కూడా మనకు కనిపిస్తుంది. అమ్మవారు లక్ష్మీదేవి పురుషకార భూతురాలు. అంటే మన దోషాలేవి భగవానుడు పట్టించుకోకుండా మన విషయంలో సిఫారస్ అంటే రికమెండ్ చేస్తుంది. కనుక అమ్మవారిని ముందు ధ్యానించుకునే భగవానుణ్ణి దర్శించుకోవాలి. లేకపోతే మన తప్పులన్నీ కొట్టొచ్చినట్లు ఆయనకు కనిపిస్తాయి. ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ ముందుగా అమ్మవారిని దర్శించి ఆ తరువాత స్వామివారిని దర్శిస్తారు. శ్రీ వేదాంత దేశికులు అనే ఆచార్యులు ఈ అష్టభుజస్వామిపై అష్టభుజాష్టకాన్ని అనుగ్రహించారు. త్రిపురాసుర సంహారకుడైన రుద్రుడు నాభీకమలంలో జనించిన చతుర్ముఖుడు ఆశ్చర్యపడుతోంటే ముల్లోకాలు ఒక్కటిగా చేరి సముద్రంలా ఘోషిస్తూ నమస్కారాలు చేస్తుంటే అగ్ని వంటి శిఖలతో తీక్షణంగా ప్రకాశించే కోరలతో నరసింహమై అవతరించి హిరణ్యకశిపుణ్ణి చీల్చిన వీరు ఎవరో అని నాయకా భావనతో ప్రశ్నించిన తిరుమంగయ్యాళ్వార్లకు నేను అష్టభుజ స్వామిని అని సమాధానం చెప్పిన ఆ స్వామి సౌశీల్యాన్ని పరకాలయోగి మాటల్లో వినండి. തിരുപുറമൂന്നരത്താലും മത്തമലർമിതമേലയനം വിയപ്പ മുരുതിരമാകടൽ പോൽ മുഴങ്ങി മൂവരഹം മുറയാൽ വണങ്ങ എരിയന കേശരവാടയിത്തോടു ഇരളിയനാഹമിരണ്ടു കൂറ അനീരുവാമിവരാർഹുവെന്ന അട്ടവയഹരത്തേനെന്നാലേ